టెంకణాదిత్య కవిరాజ శిఖామణి నన్నెచోడిని కుమార సంభవ కావ్యం 66వ భాగం 23/1/25. ఇంకా భీషణ యుద్ధం తారకాసురుడికి కుమారస్వామికి జరుగుతోంది. ఇంకా వాడు చావల, అదే వర్ణన చేస్తున్నాడు. 12వ చివరి ఆశ్వాసంలో ఉన్నాం. దాదాపు 1-2 రోజులు అది అయిపోయింది. ఉపరాగాకుల చంద్రమండలమునానుపేద భక్తాంబుజంబు అపమానానల ధూసరితమై అంగంబు దవాగ్ని ధూమ పరీతాచిత భూధరాభము నిర్మంత్ర స్థితిన్ తారకుండు అపనీతాఖిల లోక రజ్య విభవుండై ఉండే చింతించుచున్ ముఖ పద్మం గ్రహణం చేత కలిగిన చంద్రబింబంలాగా. అంటే చంద్రుడికి గ్రహణం పట్టే ఎలా ఉన్నాడు, తారకాసురుడు కూడా గ్రహణం పట్టినట్టుగా ఉన్నాడు. శరీరం అవమానాలనే అగ్ని పొగ చేత బూడిద రంగులోకి మారి కార్చిత్తు పొగ చేత ఆవరింపబడి నల్లగా ఉండే కొండతో సమానం కాగా తారకాసురుడు ఎలాంటి ఆలోచన చెయ్యలేని స్థితిలో, ఎందుకని తన అందరూ చచ్చిపోయారు, మిగిలింది వాడొకడే కనుక లోకాలకు రాజ్య వైభవం కోల్పోయి వాడు చాలా దుఃఖిస్తూ కనపడ్డాడు. తారక ప్రభతోన తరగుతుండ పేర్మి ఆదిత్య తేజంబు పెరిగి వెలిగి వేగ దైత్యుల కింతన వేవనన్ విధముగ క్రంచారి కుక్కుట ధ్వజము వెలిగే. ఇక్కడ వీడి ఈ స్థితిలో ఉంటే తారకాసురుడి తేజస్సు క్రమక్రమంగా తగ్గిపోతుండగా దేవతల తేజస్సు క్రమంగా ప్రకాశిస్తుండగా ఎక్కువై నక్షత్రాల కాంతి క్రమంగా తరిగిపోతుండగా సూర్య తేజస్సు అధికమై ప్రకాశించినట్లుగా తెల్లవారగా రాక్షసులకు ఇంతలోనే తెల్లవారిందనే విధంగా నశించింది. ఈ బతుకు తెల్లారిందంటే చచ్చాడన్నట్టు కనుక సూర్య ఉదయంని చెప్తున్నారు. అదే విధంగా కుమారస్వామి కుక్కుడ పతాక, కుక్కుడం అంటే నెమలి, పతాకాన్ని కోడి పతాకాన్ని ఆయన పతాకం వెలిగింది అన్నారు. ఆయన వాహన నెమలి, పతాకం కోడి. అంత ఆదిత్యోదయం వైనంతారక కుమారులు సమర సన్నాగంబుతో పట్టవర్ణగా గజేంద్రంబులనెక్కి సంగరంబులకు త్వరల నెత్తి వచ్చి నిజ బలంబులకు చేయు వీచిన. అప్పుడు సూర్యోదయం అవగానే తారకాసురుల కుమారస్వాములు యుద్ధ ప్రయత్నంతో పట్టపుటేనుగు ఎక్కి యుద్ధానికి దండెత్తి వచ్చి తమ సేనల ఉత్సాహం కలిగించగా తర్వాత ఏం జరిగింది? ఏసుయు వైశియు పొడిచియు వేసర కొండరుల బట్టి విడువక కేశాకేశ బెనంగుచు పోర మహాసురముగా పోరిరా సురాసుర వీరులు. ఆ దేవదానవ వీరులు ఒకళ్ళనొకళ్ళు వేసుకుంటూ వైశికుంటూ పొడుచుకుంటూ విసుగు చెందక ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని విడవక జుట్టు పట్టుకొని కలయబడుతూ యుద్ధాన్ని మహాక్రూరంగా చేశారు. ధనుజన కొక్కయం మదదంతికి 8 వాజికేనుగానని పరసేన ఎంతగలదంతయునొక్కట మృగ్గశేష్ ఏర్చున ప్రతిలేక క్రచ్చు అతిసూరు కుమారు అదల్చి తాకె అత్యనుపమ శక్తియుక్తి అసురాగ్రణి తారకుడు ఆసురంబుగన్. రాక్షసులకు ఒక బాణం మదే భానికి 8, అంటే ఏనుగు మీద 8 బాణాలు
గుర్రం మీద 5 బాణాలు. యుద్ధంలో శత్రు సైన్యం ఎంత ఉందో అంత మీద ఒక్కమారుగా వేసి నేర్పుతో ఎదురు లేక మహాసూరుడైన కుమారస్వామిని రాక్షస శ్రేష్ఠుడైన తారకుడు రాక్షసత్వంతో గద్దించి సాటి లేని శక్తితో ఎదుర్కొన్న ఇప్పుడు లయగ్రాహి పద్యాన్ని రాశారు. ఈ పద్యాల అర్ధతాత్పర్యాలు రాసిన వారు శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావుగా. ఆహరతనూజుడు సురాహితుడు నొండరుల బాహుబలంబులం జలము సాహసము దర్పోత్సాహమునొప్ప నిజభాగమునందనుజవాగిలు నిర్జర సమూహములు పెక్కులు వ్యూహులు బయల్పడి హతాహతి జనంబల రావహముతోన బటు కాహళ తతులు కోలాహలముగా చెలగగా హరియు భార్గవుడు మోహరము చేరి కడు మోహమున చూడన్. కుమారస్వామి తారకాసురుడు యుద్ధంలో గొప్ప బాకాల సందడి మోగగా ఇంద్రుడు శుక్రుడు యుద్ధానికి చేరి కాగా కోరికతో చూడగా ఒక్కొక్కరి భుజబలం పట్టుదల సాహసం గర్వం వల్ల ఉత్సాహం ఒప్పగా తమ వాహనాలలో రాక్షస సేనలు దేవతల సైన్యం పలేక వ్యూహాలు వేసుకొని హడాహడితో వెడలినట్లు తోలేసుకున్నారు ఒకదాన్నొక. కరుల దమల్చి పట్టికొని కైపున జిర్రన ద్రిప్పి ఉగ్గుగా అరద సమూహి వైచి తగనత్వదళంబులు పట్టి వీచి భీకర భటకోటి వైచి తలకంగ సురారి చతుర్బలంబులన్ వరుసన ముట్టి చంపె పురవైరి తనూజు గజంబు పోరిలోన్. కుమారస్వామి ఏనుగులను లాగి పట్టుకొని గిర్రున తిప్పేసి రథ సమూహాన్ని పిండి పిండి చేసినట్టుగా చేసి గుర్రాల దండులను పట్టుకొని విసిరి భయంకరమైన పదాతి వర్గం చెలించేటట్లుగా వాళ్ళ మీద పడేసి రాక్షసుడి చతుర్విధ బలగాలను క్రమంగా తాకి చంపేశారు. మళ్ళీ లయగ్ర ముట్టి గజయూధముల బట్టి రచనగ్రముల గుట్టి తెగజీరిన పడుదట్టములు వెట్టుంగట్టై దొరదాగి పడజెట్ట మొగపెట్టు వెదముట్టునని వాలమున పెట్టుకొని వీడున్ చిట్టడబికేల మెడ పట్టి మెడ సుట్టి తెగబత్తువడు పట్టడు శరంబులును మెట్టులు కొన పోబెట్టు జనదట్టు జడమెట్టు అదిగొట్టు గని పట్టుడుగా తారక సురేట్టు కని పూరం సుర ఇట్టు మళ్ళా ముట్టి గజయూధముల బట్టి రచనాగ్రముల గుట్టి తెగజీరి పరుదట్టములు వెట్టు గట్టెదుర దా పడజెట్ట మొగమెట్టు చెదముట్టు శనివాలముల పెట్టుకొని వీడున్ బిట్టడరి కేల మెడబట్టి మెడ సుట్టి తెగనెత్తువడ మట్టులు శిరంబులన్ మెట్టులు గొనన్ ప్రోపెట్టు జనదట్టు మెజడబెట్టు పలిగొట్టు కనికట్టులుగా తారక సురేట్టు కరి పూరన్. దేవేంద్రుడి ఏనుగు యుద్ధంలో కోపంతో చూసి ఏనుగుల గుంపులను తాకి పట్టుకొని దంతాల కొనలతో పొడిచి తెగేటట్లుగా చీల్చి అనేక బాధలు పెడుతూ ఎత్త ఎదురుగా దాకి పడగొడుతో అత్యంతం ఆక్రమించుకొని
తోకలను పట్టుకొని విసిరివేస్తూ విజృంభించే తొండంతో మెడను చుట్టి తెగపడిపోయేటట్టుగా మొండేలను తలలను మెట్లుగా అయ్యేటట్టుగా పోగులు పెడుతోంది. చచ్చిపోయినట్టు చరస్తూ నశించేటట్లుగా తొక్కుతూ పిండిగా చేసి పారేసింది ఐరావతం రాక్షస సైన్యాన్ని. హరియగు కరుళంజంపెడు హరికెందును ఇట్టి దీర్ఘహస్తము కలదే, కరియగు గరిచే చచ్చునే కరులే ఇట్లని చంపే గుహుని కరిఘటలను. గొప్ప పద్యం. హరియగు కరుళంజంపెడు హరికెందును ఇట్టి దీర్ఘహస్తము కలది, కరియగు కరిచే చచ్చునే కరులిట్లని చంపే గుహుని కరిఘటలను. కరులను ఏనుగులను చంపుతోంది. హరి ప్లస్ అగున్. హరి అగున్ అంటే సింహం అవుతోంది. హరికి సింహానికి ఎందు ఇలాంటి దీర్ఘహస్తం పొడవైన తొండం ఉందా? ఆ ఏనుగు సింహంలాగా కనపడుతుంది. ఏనుగుకి తొండం ఉంటుంది కానీ సింహానికి తొండం ఉండదుగా. అలా ఉందా? కరి అగున్ ఏనుగు అవుతోంది. కరిచన్ ఏనుగు చేత, కరిచేన్ అంటే ఏనుగుతో కరులు ఏనుగులు ఇట్లు చచ్చురే సస్తాయ అనన్ గుహుని అన్నట్లుగా. గుహుని అంటే కరి. ఏ కుమారస్వామి కరిఘటల ఏనుగుల గుంపెను చంపేసి, ఇది ఏనుగులను చంపుతోంది కనుక ఇది ఏనుగు కాదురా సింహం కాని అనుకున్నా. కానీ సింహానికి ఇంత పొడవైన తొండ ఉంటుందా? కాదు, ఉండదు. కనుక ఇది ఏనుగే. కానీ ఏనుగు చేత ఇలా ఏనుగులు చస్తాయా అన్నట్లుగా కుమారస్వామి ఏనుగుల గుంపలు తొక్కి అవతల పారేసి చంపే. ఎట్లు ధనుజానంత దంతి సంతానంబు చిత్తరవధ చేయు నవసరంబున. ఇలా తారకుడి యొక్క అంతులేని ఏనుగుల సమూహం చిత్తరవధకు గురయింది. ఎవరి చేత? కుమారస్వామి ఏనుగు చేత. కరములు పొలములుగా, శరంబులు చర్మములు సిరి, కటంబులు చెవిచేటలు, రమ్ములు గుచ్చి, దంతములు మురిసి, పదం కుమారుడమోఘ శరాగతి మేనులల్ జర్జరితములై మగిందొలిగి సామయములు కడికండలై వడిన్. తొండాలు తెగి కాళ్ళు గుచ్చుకొని, శిరస్సులు పగి, చర్మాలు చిని, గండస్థలాలు దూసుకొని, చేటల్లాంటి చెవులు, రొమ్ములు కూలి, దంతాలు విరిగి పడిపోగా కుమారస్వామి అవ్యర్థాలైన బాణాల దెబ్బతో, అంటే వ్యర్థం కాని బాణాల దెబ్బతో శరీరాలన్నీ తూట్లు బొక్కలు పడేటట్టు ఏనుగుల ముక్కలుగా నేల కూల్చ. ఇట్లు ప్రతిహత ప్రతాపోన్నతుండై ధనుజ బలంబు నిశ్శేషంబుగా చిత్తరవధ చేయుతున్న కుమారుంగని కోపావేశంబులను దావకొనక, అలా అడ్డులేని అవక్కర పరక్రమంతో అధికుడై రాక్షస సైన్యాన్ని మిగలకుండా చిత్రవధ చేస్తున్న కుమారస్వామిని చూసి కోపోద్రేకంతో కరముద్రేకముతోడదారకుడు నిర్ఘాంతంబుపై చేర్చి పై బేచి భూధరముగ్రాకృతి బారునట్టు సుమహద్దత్పోరు మహాబలోద్ధరుడై షణ్ముఖమీద గురిసన్ దుర్వార శస్త్రాస్త్ర భీకర వర్షంబు కులాద్రిపై కొరియు విక్రాంతాసి తాబ్జ ప్రభన్. తారకు మహావేగంతో వజ్రాయుధంపై విజృంభించి పర్వతం భయంకరాకారంతో పరిగెత్తినట్లుగా చాలా గొప్ప గర్వంతో
అధిక భుజ బలంతో దృఢమైన వాడై కుల పర్వతాలపై కురిసే దట్టమైన మేఘాల కాంతితో కుమారస్వామిపై అడ్డులేని అస్త్రశస్త్రాలు భయంకరమైన వర్షంగా కురిపించాడు. ఇట్లు తారకాసురుడు తన సర్వశక్తియు నెరపి సమస్త ఆయుధ పరిణతి మెరసి తండ్రిని గిట్టి మహాయుద్ధంబు చేయుచుండన్ కని వాని గుంపెరింగి నగుచున్ తదీయాయుధంజాల పక్షమంబుల ఖండించి కోపించి. ఇలా తారకుడు తన శక్తులంతా చూపించి సర్వాయుధ పాండిత్యాన్ని ప్రదర్శించి తన్ను సమీపించడానికి మహాయుద్ధం చేస్తుండగా చూసి వాడి అతిక్రమణాన్ని తెలుసుకొని నవ్వుతూ వాడి ఆయుధ సమూహాన్ని సునాయాసంగా ఖండించి కోపంతో హరసుతుడు అతుల 12 కరముల చక్రములు ధనుజు కరిపై పరప తరుణ రవిమండలోత్కర పరివేష్టిత ధాతు నగము పరుసున ఒప్పెన్. కుమారస్వామి తన సాటి లేని 12 చేతులతో రాక్షసుడి తారకుడి ఏనుగుపై చక్రాయుధం వ్యాపింప చేయగా ఆ ఏనుగు బాలసూర్యుల బింబాల సమూహం చేత చుట్టుకొనబడిన గైరికాది ధాతువులతో నిండిన కొండలాగా కనప రెండుగ్రజరముల 2 కొమ్ములను త్రెవ్వజేసిన గుహుని చేత తారకునకు కోదండంబు దండమయ్యే అద్భుతంబుగా ద్విరదంబు అరదమయ్యే. 2 భయంకరాలైన బాణాల చేత వింటి 2 కొనల ఏనుగు 2 దంతాలను తెగ కొట్టిన కుమారస్వామి చేత ఆశ్చర్యకరంగా తారకుడు విల్లు పట్టి దండమయ్యాడు. ఏనుగులు దంతాలు లేంది చేశారు. కరిశిరమాడ షణ్ముఖుడు కైపున వ్రేయుడు కుంభమౌక్తికోత్కరమసిధార పుల్పదసగ తారకు భంగము సూచి నవ్వు సంగర జయ కాంతర కాంతియు కాదన నాటుదీరి విస్ఫుర దవదాత ఖడ్గలత పూచెనో నాన్ జయ చైత్ర సంపదన్. కుమారస్వామి ఏనుగు తల కాడునట్లుగా తలకు ఆడేటట్లుగా కోపంతో వెయ్యగాని కత్తి వాదల మీద ఏనుగు కుంభస్థలంలో ముత్యాల సమూహం అంటుకొని తారకాసురుడి భంగపాటు చూసి నవ్వేటువంటి యుద్ధ జయలక్ష్మి మనోహరమైన దంతాల కాంతో కాదంటుందు ప్రకాశిస్తున్న నిర్మలమైన ఖడ్గమని తీగ జయమ్మని వసంత ఋతు శోభచే బాగా నాటుకొని పుష్పించిందా అన్నట్లుగా అందంగా ఎట్లు అఖిలామర మదవారునుండగు తారకాసుర మదవారుడై తదీయ మదవారణవారనుండై వెలుంగు కుమారుంగని ధనుజేంద్రుండు నిజ భుజ బలాయుధాఖిల విద్యాబలంబుల నిర్జింప అనేక తనయాపద్ధనంబగు దూర్త వృక్ష రాక్షస మయాబలంబుల నిర్జింప నుజ్జుక్తుండై అక్షణంబా. అలా దేవతా శ్రేష్ఠుల మదం అణచువాడైన తారకాసురుడి మదం హరించేవాడై వాడి మదగజమణచేవాడై ప్రకాశించే కుమారస్వామిని చూసి రాక్షస శ్రేష్ఠుడైన తారకాసురుడు తన భుజ బలం చేత ఆయుధ విద్యా బలం చేత జయింపజాల తన ఆపదకైన
ధనమైన కఠిన రాక్షస మాయా బలం చేతి జయించటానికి ప్రయత్నించిన వాడే కనుక మామూలు డైరెక్ట్ యుద్ధంతో వాడిని ఓడించలేమని మాయా యుద్ధం చేద్దామని పిడుగులయి తాకు నలుగడ జడ నిధులయి ముంచు గోత్ర శైలములపై పైబడు జదియ కారు మొగుడుల గదనములై కప్పు పన్నగములై చుట్టూన్ కనుక మాయాయుద్ధం తారకుడు పిడుగులై మీద పడుతుంది సముద్రాలై 4 దిక్కులా ముంచేస్తుంది కుల పర్వతాలుగా మారి 4 వైపులా కలయ పెడుతుంది కారు మబ్బుల సమూహంగా మారి మొత్తమంతా కప్పేస్తారు పాములై చుట్టేస్తుంది అలా మాయావి నానా విధాయ ఉపాయ మాయా ప్రయోగంబులు ప్రయోగించుతూ అలక్ష్య భావంబున దుర్నిరీక్షితుండై అనిన వారితో పగ్ధవ కరుండగుచుండంకని కుమారుండు హరచరణ స్మరణ పరిణతాంతఃకరణుండై వానికి ప్రతీకారంబు కని పరమేశ్వర పదత్తంబై దివ్యశక్తిని అభిమంత్రించి ఎత్తి కొనుడు అక్షణంబా ఆ క్షణమండు నన్ను చూడు అక్షణంబా అంటాడు. ఇలా వంచకుడైన తారకు అనేక మాయా యుద్ధాల ఉపాయాల చేత మాయలు ప్రయోగిస్తూ లక్ష్యం లేకపోవటం చేత చూడబడని వాడై అంటే ఎక్కడ ఎవరికి కనపడకుండా మాయా యుద్ధం అడ్డులేక ఆపద కలిగిస్తుండగా చూసి ఈశ్వర కుమారుడైనటువంటి కుమారస్వామి ఈశ్వరుని పాదధ్యానం చేత పండిన మనస్సు కలవాడై ముందు తండ్రిని ధ్యానించి తారకుడికి ప్రతీకారం చెయ్యాలి. ఈశ్వరుడిచ్చిన దివ్యశక్తి అనే అస్త్రాన్ని మంత్రించి అభిమంత్రించి చేత్తో పట్టుకొని ధనుజేంద్రు మాయాలబ్ధియు దిన మాయాలన్నీయు త్రినయనసుతుడు శక్తిగని అదృశ్యం బయ్యది వినుతాత్మ జ్ఞానంబున తనరు మహామాయ చెడు విధంబున పోలెన్. అప్పుడు తారకుడి మాయలన్నీ కుమారస్వామి వేసిన శక్త్యాయుధాన్ని చూసి ఆత్మజ్ఞానం చేత మహామాయ మనకు ఆవరించిన మాయ ఎలా నశిస్తుందో అలా మాయమైపోయాయి వాడి మాయలను. ఇట్లు తారకాసురేంద్రుడు నిజమాయా ప్రభావంబు ప్రజ్యోతన ప్రభావ ప్రతిహతంబైన ఖజ్యోతంబుణన్ పోలి తన ఎంద లీనంబైన నవసానావసరోద్దీపిత ప్రదీపంబునన్ పోలి కోపానలోద్రేకంబునన్ పెరగి రోదసీ కుహరాంతరాపూరితోన్నత శరీరుండై ఖడ్గ చర్మంబులు కొని ప్రళయ నిర్ఘాత పుంబున్ పోలి నిఖిల దిగ్విరవరంబులన్ ప్రతిధ్వను దశంగా ప్రేలిపడ అదల్చి తాకిన. ఇలా రాక్షస శ్రేష్ఠుడైన తారకు తన మాయా ప్రభావం సూర్య తేజస్సు చేత అడ్డగింపబడి మినుగురు పురుగుల్లాగా తన ఎందే లయించిపోగా ఆరిపోయే సమయంలో ప్రకాశించే దీపంలా కోపాగ్ని విజృంభణం చేత పెరిగి గుహవంటి భూమి ఆకాశాల మధ్య ప్రదేశం లోపల నిండిన పెద్ద శరీరం కలవాడై కట్టి జాలు తీసుకొని ప్రళయ సమయంలోని పిడుగులాగా అన్ని దిక్కుల లోపల ప్రదేశాల్లో మారు మోతలు అతిశయింపచేసి ప్రేమి పడినట్లుగా గద్దించి ఎదిరించారు. తారకాసుర వధ కని త్రిపురారి నందనుడు కైపున మార్కొని శక్తి వైచిన బడిదారి వజ్రధరు చేతి మహాశని శైల పక్షములు తునియగ బారునట్ హరదోర్గత శూలం
వారణాసురేంద్రుని తెగబారునట్లు అఖిల దుస్సహ తేజముతో వెలుంగుచున్. కుమారస్వామి మదంతో ఎదిరిగా నిలిచి శక్త్యాయుధాన్ని ప్రయోగించగా అది వేగంగా పెళ్ళి ఇంద్రుడి చేతి గొప్ప వజ్రాయుధం కొండల రెక్కలను తరిగినట్టు పరిగెత్తి ఈశ్వరుడి చేతి శూలం గజాసురుణ్ణి వధించినట్టు అనేక విధంగా సహింపశక్యం కాని తేజస్సుతో ప్రకాశిస్తూ హరతనయు శక్తి దోషాచర హృదయము వ్రచి మగుడ జనియే రయముదనన్ గురుభక్తి లేని కలుమై వరయగ వరశక్తి మగుడ భూవు విధముగన్. కుమారస్వామి ప్రయోగించిన శక్తి అనే ఆయుధం తారకాసురుడి హృదయాన్ని చీల్చి గురుభక్తి లేని దుష్టుని శరీరంలో వాడిని పొందక గొప్ప మహిమ మళ్ళా వెనక్కి వచ్చిన విధంగా వేగంగా వచ్చి కుమారస్వామి దగ్గర చేరింది. మహాశ్రద్ధ జిత దేవాధీశ దక్కోర్జిత బలుడు మహాసేను హత్యాహతుండై దితితానీకము భీతిందుతిజడి పలువన్ దేవతలు పొంగి ఆర్వన్ కుతలంబల్లాడగా దిక్కులు చలగ వడింగూలె ఉగ్రాజిలోనన్ శతధారాపాత పక్షక్షత విపుల కులక్షాధారాపాత భాతిన్. ఇది మహాసరగ్ధ జిత దేవాధీశ దలోత్పోర్జిత బలు మహాసేను శక్త్యాహతుండై దితిజానీకంబు భృతిన్ భీతిన్ ధృతిశడి పరపన్ దేవతలు పొంగియార్వన్ కుతలం వల్లాడగా దిక్కులు చలగ వళింకూలె ఉగ్రాజిలోనన్ శతధారాపాత పక్షక్షత విపుల కులక్షాధర్మధరాపాత భాతి. దేవేంద్రుడి దర్పంతోడి అధిక బలంతో జయించిన వాడైన తారకుడు, దేవేంద్రుణ్ణి ఒకప్పుడు జయించిన తారకుడు కుమారస్వామి శక్తి ఆయుధం చేత కొట్టబడి రాక్షసుల సమూహం భయంతో ధైర్యం నశించి పారిపోగా దేవతలు సంతోషంతో ఉప్పొంగి అరుస్తుండగా భూతాలు చెలించగా దిక్కులు మోగగా వజ్రాయుధం పడటం చేత గాయపడి కుల పర్వతం ఎలా పతనం చెందింది. ఆ విధంగా భయంకర యుద్ధంలో వెంటనే నేల మీద కూలిపో ఇట్లు అప్రతిహత శౌర్యుండు అనివార్య వీర్యుండు అఖిల భువన భవనాధీశ్వరుండు సకల జగద్భయదాని ఆమరణాంతా పరిత్యక్తాభిమాని అయిన తారకాసురు వామాక్షరంబులు సకల దిగ్గత శిలాపట్టంబుల శక్తిధరుముఖ విజయ ప్రశస్తి శాసన లిఖిత అక్షరంబులయ్యే అంతా. అడ్డులేని శౌర్యం కలవాడు భరింపరాని వీర్యం కలవాడు అన్ని లోకాలని భవనాలకు అధిపతి అన్ని లోకాలకు భయంకరు చచ్చిపోయే వరకు అభిమానం వెడువనివ అయిన తారకాసురుడి పేరు అక్షరాలు అన్ని దిక్ప్రదేశాలలో శిలాఫలకాలలో కుమారస్వామి ప్రధాన విజయ ప్రశంసగల శాసనాలలో లిఖింపబడిన వర్ణాలు అయ్యాయి. తారక సంహారకుడ కుమారుణ్ణి దేవతలు ప్రశంసించటం, సిద్ధాంగనలు చల్లు శేషాక్షతలతోన ములుపార కమ్ము తెమ్మెరలు వీచి సకల జగజ్జన జయ శబ్దములతోడ తొడరాడ దేవదుందుభులు తిరి భూదేవ మునిగణ వేదరావములతో కిన్నెర గంధర్వ గీతులు
త్రేతాగ్నులొక్కడ తేజరిల్లుటతోన విమలమై దిగ్ముఖాభ్యములు వెలి కల్పకుయములు పండే దిగ్గజములోని మదము చేసే పయోనిధులు నదులు నిండే నిఖిల లోకైక కంటకుడై రమించు తారకాసురు డీల్గుడు తక్షణంబా. అన్ని లోకాలకు బాధ కలిగించేవాడు, బాధ కలిగిస్తూ ఆనందించే తారకాసురుడు చావగానే సిద్ధ వనితలు చల్లే శేషల ప్రాలతో అంటే పేలాలతో మృదువులైన పరిమళాలతో కూడిన వాయువులు వీచాయి. అన్ని లోకాలలోని జనులు జయ జయ ధ్వనుల అతిశయించేటట్లు దేవదుందుభులు మృగి బ్రాహ్మణుల మునుల సమూహాల వేదనాదాలతో పాటు కిన్నెరుల గంధర్వుల గీతాలు మ్రోశాయి. త్రేతాగ్నులు ఒక్కసారిగా వెలగటంతో అభ్యాల వంటి దింగుముఖాలు అంటే పద్మాల వంటి దిక్కుల ముఖాలు నిర్మాలాలై వికసించాయి. కల్పవృక్షాలు ఫలించాయి, దిగ్గజాలు మదించాయి, సముద్రాలు నదులు నిండాయి. అంటే అన్నీ ఆనందపడ్డాయి. అరుణ పరాగమంబరమునందు గడల్కొన పుష్పవృష్టిపై గురిసె పురారి సూతికి నగుర్వుగా కారకునోర్చి మాకుదా నిరతము తారకాహ్వయము నిలిపిన వాడని రాగభాత్ విస్తరముగ పిల్లుతో తారక పంక్తియునాన్ వెలుంగుత తారకాసురుణ్ణి ఓడించి మా నిరంతరం తారక నామం నిలిపాడని ఎర్రని కాంతి విస్తరించినట్లుగా అధికంగా వ్రాలేటువంటి తారక పంతు అంటే నక్షత్ర సముదాయము అన్నట్లుగా ప్రకాశిస్తూ ఎర్రని పుప్పొడి ఆకాశంలో వ్యాపించగా కుమారస్వామి మీద పూల వానలు అధికంగా కురిశాయి. బాహుబలోన్నతి పాటించి రక్షసాధీసు పట్టిన చెరలెల్ల విడిచి షణ్ముఖు ఉలు భుజాస్తంభాగ్రమున జయస్తరీ పొందే సాలభంజిక విధము స్వరరాజు వేష్టించే స్వరభూరకముల కెన్సలలారు చందంబి తలిరుల నవ విధానముగా కిందరనాథునూరల సూరల వెలుగొందె తారదీవియల కరట అమర రమణీ విమాన ధామములు చదల కాళె సౌదామణీలత లోలి వెలిగే బద్ధవనములు దివిరే వికృతిపురం దిక్కుర్దిపురముల శక్తిధరు ఆజి విజయ ఘోషణముతో భుజ పరాక్రమ అతిశయంతో చూపి తారకుడు చెరబట్టిన బందీలనందరినీ వదిలిపెట్టించాడు. కుమారస్వామి యొక్క గొప్ప భుజమనే స్తంభం చివర జయలక్ష్మి ప్రతిమ విధంగా అలంకరించి కల్పవృక్షాలు ఎట్లా అతిశయించే ఎర్రదామర చివురులట్లు దేవేంద్రుడు చుట్టుకొన్న 9 నిధుల కుబేరుడు పార్శ్వాలలో తాము దీపాల్లాగా బెరపు తీగలు బాగా ప్రకాశించి దిక్పాలకుల పురాలలో కుమారస్వామి విజయధ్వానంతో పాటు పెద్ద వనాలనే వాద్య విశేషం మోగింది. అమరధేనువులు స్వరపురి కరిగి తమకు దార పరిమిలితో చేసి తనువు మిగుల అభిమతార్థములు కురిసే దేవాలి మీద ఎలమి వదకలి ఆడెడు చెలువతోలే ఊరే కామధేను అమరావతికి వెళ్ళి తమంత తామే ప్రీతిగా తృప్తి అతిశయించేటట్లుగా దేవతలపై
సంతోషంగా అభిమత అర్థాలు అతిశయించట్లుగా కురిశాయి. అలాంటి మహోత్సవంలో మురహర పద్మజాదుల ముక్కున బంటిగ బోరు లోక భీకరు అజిత ప్రతాప్ సురకంఠ వేరొక బాలుడట్టే సంగరమున నొచ్చెన త్రిజగజ్జనలు తను దెంచి చూచి రాధరమున విచ్చి పేర్కొని తారక మారకు నా కుమారకుని బ్రహ్మ విష్ణువులకు సైతం దుస్సహంగా అంటే అసాధ్యమైన దాన్ని జగద్భయంకరుడు అజేయ పరాక్రముడు అయిన తారకాసురుణ్ణి ఒక చిన్న బాలుడు యుద్ధంలో ఓడించాడని 3 లోకాల వాళ్ళు వచ్చి తారక సంహారకుడైన కుమారస్వామి ఆదరంగా మెచ్చి ఎదుర్కొ ఎంత బాహుబలోత్సాహవంతుడగుడు కొడుకు తనడెందమార మూరడవడినవాడు కాల ధనుజల నోర్చి లోకములు కావ రాజధనుడు అర్భకుని యువరాజు చేసి తన కొడుకు ఇంతటి భుజబల ఉత్సాహాలు కలవాడవటం చేత శివుడు మనసారా ఊరట పొంది ఆనందించి కనుక రాక్షసుల్ని ఓడి లోకాలను రక్షించడానికి తన కుమారుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు శివుడు. ముక్త ఘనానురాగపద సమ్మోదైక సంసేవ్య సంచక్త కర్మపద ప్రభేదమతి విద్యాదేహ శోషైక హా భక్తాలంబక మంత్రతంత్రమయ సద్భావస్థితైక స్పృహ శక్తేయ మునిచించమాన భరత సంతాపక సదృశ సజ్జశ. ముక్తుల ఎడ అముక్తుల ఎడ గొప్ప అనురాగం కలవాడ పరమానందంతో సేవింపతగినవాడ నిష్కర్ములను విడిచి వాళ్ళ స్థానంలో గొప్ప భేదం కల బుద్ధి జ్ఞానాలు కలవాడ దేహ శోషాన్ని మృత్యువును పోగొట్టేవాడ భక్తులకు ఆధారభూతుడైనవాడ మంత్రతంత్రాలతో నిండినవాడ సద్భావంతో ఉండే వాళ్ళ స్పర్శ కలవాడ కుమారస్వామి మునుల చేత నుతింపబడినవాడ తగినవాడ అతిశయత్వంతో సంతాపాన్ని నశింపచేసేవాడ సత్కీర్తిక అని చక్రాజ్యామర చక్రంబు చక్ర విద్యాజనేక స్తుతి శతకంబులను ప్రస్తుతించుచుండి ఇట్లు అఖిల భువన కంఠకుండై తారకాసులు అశ్రమంబున నిర్జించి సకలామర వరుల సామ్రాజ్య పదవి నిష్కంటకంబు చేసి మహాసేనుడు తారకాసురుడు బోలే నిఖిల జనానందకరుండై వెలుంగుతుండే. అలా విష్ణు ఇంద్ర మొదలైన దేవతల సమూహం చక్ర విద్య మొదలైన అనేక నూర్ల స్తోత్రాలతో పొగడ్చు అలా అన్ని లోకాల శత్రువైన తారకాసురుడు సునాయాసంగా జయించి దేవతాశ్రేష్ఠుల సామ్రాజ్య పదవి శత్రురహితంగా చేసి కుమారస్వామి పున్నమి నాటి చంద్రుడి విధంగా జనులకందరికి ఆనందం కలిగించేవాడై ప్రకాశిస్తూ ఆయన కుమారస్వామి శివపురాన్ని ప్రవేశిస్తున్నాడు. ఎలా ప్రవేశించాడు రేపు చివరి భాగంతో పూర్తి చేద్దాం.